హాయ్ హలో నమస్తే, నేను మీ రెడ్డి ప్రసాద్. ఈరోజు బహ్రెయిన్లో 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు బహ్రెయిన్లో ఎయిర్ షో జరుగుతుంది. సో చూడండి, నేనైతే ఫస్ట్ టైం 12 సంవత్సరాలు గల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు, 12-13 సంవత్సరాలు. సో ఈ గల్ఫ్ ఎక్స్పీరియన్స్లో నేను ఫస్ట్ టైం అంటే దగ్గరగా ఇలా మనకు డబుల్ డెక్కర్ ఫ్లైట్ చూడడం, ఎంత పెద్దది ఎంత భారీది అంటే వీడియోస్లో ఫొటోస్లో చూడడం వేరు, ఎంత దగ్గరగా మనం అందరం చూడడం వేరు. చూడండి ఎంత గంభీరంగా ఉంటుందంటే మన బహ్రెయిన్లో ఇలాంటి అవకాశం ఉంది, చాలా సంతోషంగా ఉంది. సో చూడండి ఇంత బాగా మనకు ఇంత ప్రైజ్లు, ఎంత బాగా ఎంత హ్యాపీనెస్గా లోపల కూడా చూసి అంత సౌభాగ్యం, ఎంత వీడియోస్ ఫొటోస్ తీసుకునే సౌకర్యం మనకిచ్చారు ఈ బహ్రెయిన్లో. చూడండి బట్ ఏ గ్రేట్ఫుల్, వావ్ బ్యూటిఫుల్. మళ్ళీ వెల్కమ్ చెప్పేదానికి వీళ్ళ మనసులు లేడీస్ని పెట్టారు. హాయ్, చూడండి ఇంత బిగ్గెస్ట్గా పెట్టారు. వావ్ వావ్. Welcome to Premium Economy. Thank you. చూడండి, సో ఇలాంటి అవకాశం ఎవరికైనా వస్తుందా, ఇలా ఫ్లైట్లు తాకేది? సో దిస్ ఈజ్ బిగ్గెస్ట్ అంటే బిగ్గెస్ట్ ఎయిర్ షోలో మనకు ఎమిరేట్స్ ఫ్లైట్ పెట్టారు. చూడండి ఇలా తాకే అవకాశం వస్తుందా? ఎవరికి రాదు, బహుశా వర్క్ చేసే వాళ్ళు కూడా రాదు. చూడండి ఇప్పుడు మాకు మిలిటరీ వాళ్ళకి తప్ప ఎవరికి అలౌడ్ ఉండదు. సో ఇప్పుడు మేమైతే బహ్రెయిన్లో మిలిటరీ హెలికాప్టర్లో మేము వెళ్ళిపోతున్నాం. హెలికాప్టర్ మిలిటరీ వాళ్ళకి లోపలికి, అంటే మనకి ఎప్పుడు అవకాశం దొరకదు కదా, లక్షలు ఇసుకున్నా ఈ అవకాశం రాదు, ఎంత లోపల పోయి ఎంత ఇది. సో చూడండి బహ్రెయిన్లో మనకి ఎంత అవకాశం కల్పించారు, కేవలం 10 PDకే. చూడండి వావ్, చూడండి ఇంత ఇది మళ్ళీ చెడిపోయింది గడిపోయింది ఏం కాదు. మిలిటరీ, మన మిలిటరీ వాళ్ళు యుద్ధాలు చేసేటప్పుడు నేను ఉపయోగిస్తారు చూసావా. So we have 2 fuel tanks.
Helicopter, real helicopter. నాకసరములా నిన్నే చూస్తా నన్ను అమెరికన్ ఆర్మీ బేస్. Formula 1 Gulf Air, Bahrain, Grand Prix. Yeah. Oh, ni Allah. ఏం చేశారు? సో చూడండి, డిహెచ్ఎల్ ఫ్లైట్ ప్రతి కంట్రీ నుంచి సామాన్లు వస్తాయి చూసారా. మనం తినే ఫుడ్ కానించి ప్రతి కంట్రీ నుంచి మెయిన్ వచ్చేది డిహెచ్ఎల్ ఫ్లైట్లోనే. మొత్తం కార్గో లగేజ్ అన్ని చూడండి ఎంత పెద్దదో ఏంటో. లగేజ్ కార్గో, ఇది ఓన్లీ కేవలం లగేజ్ కార్గో. దీంట్లో ఏముండదు, జస్ట్ లగేజ్ ఇవన్నీ మూవ్ అవ్వకుండా ఉంటాయి. అంత సేఫ్టీగా పెడతారనమాట. రియల్ బుల్లెట్లు చూడండి, మనం ఫైర్ చేస్తాం కదా. బాబా ఇవన్నీ ఏది డూప్లికేట్ కాదు, అన్నీ రియల్. చూడండి ఎంత చిన్న ఏరోప్లేన్లు సింగిల్గా ఫ్యామిలీతో. ఇలాంటి ఏరోప్లేన్లు మనకు ఎంత అవకాశం కల్పించారు ఈ బహ్రెయిన్లో. ఎంత దగ్గరగా ఎక్కడికైనా సరే. ఎంత చూడండి, ఎంత స్పెషాలిటీ. మనకు 1,00,000 దినార్లు ఇచ్చినా సరే మనకి అవకాశం దొరకదు. అంటే స్పెషల్ ఫ్లైట్ డబ్బులు పెట్టుకోకపోతే ఎక్కడికైనా పోవచ్చు, కానీ ఇంత ప్రతి ఒక్క ప్లెయిను మనకు టచ్ చేసేందుకు అవకాశం ఉండదు. సో ఎంత ప్రతి సంవత్సరం ఉంటుంది మన బహ్రెయిన్లో ఇలా. చూడండి, ఏ ఫ్లైట్ అయినా సరే ప్రతి కంట్రీ ఫ్లైట్ వస్తుంది. ఏ కంట్రీ ఫ్లైట్ అయినా సరే మనము లోపల ఏంటి, ఆ డిజైన్ ఏంటి, ఆ మోడల్ ఏంటి, పాత మోడల్ నుంచి కొత్త మోడల్ వరకు అన్ని సెల్ఫ్లో పెడతారు ఇక్కడ. ఏదైనా సరే మనం పోవచ్చు లోపలికి, వీడియోలు తీసుకోవచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు, నానా రకాలు ఎన్నెన్నో మన ఇష్టం అనమాట. ఎవడు ఆపేదానికి ఉండదు అనమాట. అలా ఉంటుంది చూడండి. సో బ్యూటిఫుల్. ఇలాంటి ఎన్నో 2-3 కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ. వావ్. సింగిల్గా, డబుల్గా, ట్రిపుల్, 4 పోయేదానికి ఎంత బాగున్నాయి చూడండి. ఏం క్రియేటివిటీ, ఏం మానవుడు ఏం కనిపెట్టాడు దేవుడి సహాయంతో. అంటే ఒకసారి అనిపిస్తుంది, ఇది ఏంటి ఇంత చిన్న చక్రాలు, ఇంత చిన్న మిషను, ఇంత గాల్లో పైకి ఎగరడం ఏంటి అని. చూసారా? బాబా చూడండి, డబల్ 2 ఉంటారు, కేవలం 2